అతను ఒక ఘోర ప్రమాదం నుండి బతికి బయటపడ్డాడు. కానీ మళ్ళీ ఎప్పుడూ తను కళ్ళు తెరవలేదు. 13 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు ఒక చారిత్రాత్మక తీర్పుని వెలువడించడం జరిగింది. అసలు ఎవరి వ్యక్తి, సుప్రీంకోర్టు ఎలాంటి జడ్జిమెంట్ ఇచ్చిందో ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. గజియాబాద్కి చెందిన హరీష్ రాణా అనే 32 ఏళ్ల వయసున్న వ్యక్తి 13 ఏళ్ల క్రితం తన ఇంటి మేడ మీద నుంచి 4వ అంతస్తు నుంచి కిందకి పడిపోవడం జరిగింది. సరిగ్గా 2013లో ఈ ఇన్సిడెంట్ అనేది జరిగింది. సో అప్పటి నుంచి తను బ్రెయిన్ డెడ్ అయ్యి పర్మనెంట్ వెజిటేటివ్ స్టేట్లోనే ఉండిపోయారు. ఇది ఇలాగే కొనసాగుతూ ఉండగా వాళ్ళ పేరెంట్స్ సుప్రీంకోర్టుని యుతనేషియా ఇవ్వమని చెప్పి కోరడం జరిగింది. దీనికి బదులుగా సుప్రీంకోర్టు ప్యాసివ్ యుతనేషియాని అనుమతించింది. బట్ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే యుతనేషియా అంటే ఏంటి? సో డెలిబరేట్లీ ఆర్ ఇంటెన్షనల్లీ ఒక పర్సన్ లైఫ్ని ఇన్క్యూరబుల్ సిచ్యువేషన్లో ఉన్నప్పుడు ఎండ్ చేయడాన్ని యుతనేషియా అంటారు. బట్ యుతనేషియా అనేది 2 టైప్స్ ఉంటుంది, యాక్టివ్ యుతనేషియా అండ్ ప్యాసివ్ యుతనేషియా. యాక్టివ్ యుతనేషియా అంటే ఏంటి? డెలిబరేట్లీ కాజింగ్ డెత్ త్రూ మెడికేషన్. ఇది ఇండియాలో ఇల్లీగల్ అండ్ నాట్ పర్మిటెడ్. లైక్ నెదర్లాండ్స్ అండ్ కెనడా లాంటి కంట్రీస్లో ఇది లీగల్ అండ్ పర్మిటెడ్. బట్ ప్యాసివ్ యుతనేషియా అంటే ఏంటి? విత్డ్రాయింగ్ లైఫ్ సపోర్ట్. లైక్ వెంటిలేషన్ మీద ఉన్న అండ్ ఫ్లూయిడ్ సపోర్ట్తో ఉన్న వాళ్ళకి ఆ సపోర్ట్ని ఇవ్వకుండా ఆపేయడాన్ని ప్యాసివ్ యుతనేషియా అంటారు. సరిగ్గా ఈ హరీష్ రాణా కేసులో కూడా సుప్రీంకోర్టు ఇలాంటి జడ్జ్మెంటే ఇచ్చింది, ప్యాసివ్ యుతనేషియాని పర్మిట్ చేస్తూ. అయితే ఇంతకు ముందు ఎప్పుడైనా సుప్రీంకోర్టు ఏదైనా కేసులో ఇలాంటి జడ్జ్మెంట్ ఇచ్చిందా అంటే అవును, ఇచ్చింది. 2011లో అరుణ షాన్బాగ్ కేసులో యాక్టివ్ యుతనేషియా అనేది రిజెక్ట్ చేసింది. బట్ ప్యాసివ్ యుతనేషియాకి కొన్ని గైడ్ లైన్స్ ని ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ 2018లో కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో రైట్ టు డై విత్ డిగ్నిటీ అనేది ఫండమెంటల్ రైట్ గా కన్ఫర్మ్ చేయడం జరిగింది అండర్ ఆర్టికల్ 21. ఆర్టికల్ 21 ఏం చెప్తుంది? రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ. రైట్ టు లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీ కింద రైట్ టు డై విత్ డిగ్నిటీ అనేది ఫండమెంటల్ రైట్ గా ఈ కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో కన్ఫర్మ్ చేశారు. సో ఎగ్జామ్ పర్స్పెక్టివ్ లో మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ 2 కేసెస్ ని గుర్తుపెట్టుకోవాలి. ప్యాసివ్ యుతనేషియా అనేది ఇండియాలో పర్మిటెడ్ అనేది గుర్తుపెట్టుకోవాలి. అండ్ యాక్టివ్ యుతనేషియా అనేది ఇండియాలో ఇల్లీగల్ అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. సో ఫర్దర్ వీడియోస్ కోసం శరచంద్ర IAS అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.